ఆపదలో ఉన్న తమని కాపాడమని దివ్యాంగులు ఎలా చెప్పగలుగుతారు? అలాంటి వారి కోసమే విశాఖ పోలీసులు కొత్త యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశంలోనే మొదటిసారి ఇలాంటి యాప్ మన రాష్ట్ర పోలీసులు అంధుల కోసం తీసుకురావడం విశేషం. అసలు ఈ యాప్ ఏంటి, ఎలా పనిచేస్తుంది? రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ దిశ యాప్ని తీసుకొచ్చారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇప్పుడు ఆ తరహాలోనే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా దివ్యాంగ సురక్ష యాప్ని తీసుకొచ్చారు. దివ్యాంగులపై ఈ మధ్యన దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఎవరికీ చెప్పలేరు, చెప్పుకోలేరు. చెప్పినా పట్టించుకునేవారు ఎవరూ ఉండరన్న ఒకే ఒక్క కారణంతో దివ్యాంగులపై మానసిక, శారీరక వేధింపులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ దివ్యాంగుల యాప్ని అందుబాటులోకి తీసుకొచ్చింది విశాఖ పోలీస్ శాఖ. Especially for the disabled, the blind people and for the hearing impaired, ఇదంతా కూడా చేయాలని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. త్వరలోనే అదంతా కూడా అన్ని ఇతర డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది దిశ దివ్యాంగ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా లాంచ్ చేయాలని చెప్పేసి ఆనరబుల్ మినిస్టర్ గారు, తర్వాత ఆనరబుల్ ఎంపీ గారు కూడా ఈ హామీ ఇచ్చారు. ఇదంతా కూడా ఐఎమ్ షూర్ దే విల్ టేక్ ఇట్ అప్ ఫర్ ది రిమైనింగ్ డిస్ట్రిక్ట్. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని ఆర్గనైజేషన్ నిర్వహిస్తోన్న ఓ స్కూల్లో ఈ యాప్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు విశాఖ సిపి రవిశంకర్. దిశ దివ్యాంగ సురక్ష టోల్ ఫ్రీ నంబర్ 7337434422కి ఎలా ఫోన్ చేయాలో, ఆ నెంబర్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఏ విధంగా సమస్యని పోలీస్ కంట్రోల్ రూమ్ కి చెప్పాలో విద్యార్థుల చేత చెప్పించారు. ప్రతి నెల 2, 15వ తేదీలలో ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య దివ్యాంగులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నంబర్కి తెలియచేయవచ్చు. లేదంటే వాట్సాప్ రికార్డ్, వీడియో కాల్, మెసేజ్లను కూడా పంపిస్తే పోలీసు శాఖ వెంటనే చర్యలు చేపడుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించింది విశాఖ పోలీస్ శాఖ. ఈ టోల్ ఫ్రీ నంబర్కు 12 రాష్ట్రాల నుంచి 50కి పైగా కాల్స్ వచ్చాయన్న పోలీసులు ఈ యాప్ని ఇతర రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.